Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు పైన సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో ఒక పొలిటికల్ ట్విస్ట్ కూడా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇదే విషయం పైన నిన్న చంద్రబాబు ఒకసారి, నారా లోకేష్ ఒకసారి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు వైఎస్ షర్మిల కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు పొలిటికల్ గా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అసలు దీని వెనకాల ఉంది, ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల, ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అసలు ఆధారాలు బయట రాకుండా ఎవరు ఆపుతున్నారు అని కూడా భారీ స్థాయిలో క్వశ్చన్స్ కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు. అండ్ ప్రవీణ్ మృతి పైన పార్టీల నుంచి విమర్శలు అలాగే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ మృతి కేసులో మొత్తం పాస్టర్లందరినీ కూడా విచారణ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఫాస్ట్ ట్రాక్ లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చని వైఎస్ షర్మిల డిమాండ్ చేయమని చెప్తున్నారు. అయితే ప్రవీణ్ మృతిపై అందరికీ అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పి షర్మిల అన్నారు. శవ పంచనామాలో కూడా లోటుపాట్లు జరిగాయని షర్మిల చెప్పారు. అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి, షర్మిల పాయింట్స్ కి అసలు వ్యాలిడ్ పాయింట్స్ అయినా లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని దీని గురించి పూర్తి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి గణేష్ కూడా లైవ్ లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ గణేష్, చెప్పండి, అసలు షర్మిల కూడా ఈ రోజు రెస్పాండ్ అయ్యారు. తనకి ఏ మాత్రం ఇది యాక్సిడెంట్ లా కనిపించట్లేదు అని చెప్పారు. ఇది పక్కా హత్యగానే ఉంది, మేము ఖచ్చితంగా ఇది రీవెరిఫై చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ రీవెరిఫికేషన్ లో ఇది హత్య అని తేలితే ఎలా ఉంటుంది, అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి గణేష్? అంటే 2 రోజులు గడిచినా సరే ప్రవీణ్ పగడాల ఏదైతే ఒక అనుమానాస్పద మృతి ఉందో దీనిపైన హత్యగానే చాలా వరకు క్రైస్తవ సంఘాలే కదా మిగిలిన అనేక సంఘాలు కూడా దీన్ని హత్యగానే భావిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులకు లభించిన 2 సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడ స్పష్టత లేదు. ఎందుకంటే ఆ రోజు కొవ్వూరు టోల్గేట్ నుంచి ఆయన 11:32 అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆయన ప్రమాద స్థలి ఏదైతే కొంతమూరు ఉందో కొంతమూరు ప్రాంతానికి కేవలం 11 నిమిషాల్లో జరిగిన ఇది ప్రమాదమా లేకపోతే ప్రమాదం రూపంలో ఎవరైనా ఆయన్ని హత్య చేయడానికి కుట్ర పన్నారా లేకపోతే హిట్ అండ్ రన్ గా జరిగిందా అనేది ఎక్కడా కూడా తేలలేదు. కాబట్టి దీనిపైన అనేక అనుమానాలు ఎప్పటికీ వస్తున్నాయి. పూర్తిగా క్రైస్తవ సమాజం మాత్రం అది ప్రవీణ్ పగడాలని హత్య చేశారనే పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం చర్చి పాస్టరే కాదు, ఆయన ఎవాలజిస్టు, అంటే మత ప్రబోధకుడిగా అనేక మందిని చైతన్యపరిచాడు. అనేక చోట్ల తిరిగి ఆయన అనేక కూటముల ద్వారా కావచ్చు, అనేక సభల ద్వారా కావచ్చు, స్వస్థ సభలు కావచ్చు, ఆయన పూర్తి స్థాయిలో ఆయన ప్రబోధకుడిగా ఆయన మంది చైతన్యపరిచాడు. ఆయన క్రైస్తవ సమాజమే కాదు, మిగతా ఎక్కడెక్కడ ఉన్న లోపాలు కావచ్చు, మిగతా చోట్ల ఉండే లోపాలు కావచ్చు ఆయన ఎత్తి చూపడంతో పాటు క్రైస్తవ సమాజంలో ఉన్న మంచిని అటువైపు ప్రయాణించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రవీణ్ పగడాల పూర్తి స్థాయిలో చెప్పారు. ఇలాంటి ప్రబోధకుడు కేవలం 47 సంవత్సరాలకైనా ఆకస్మికంగా మరణం అనేది క్రైస్తవ సమాజమే కాదు మిగతా అనేక సెక్టార్లు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు బాప్టిస్ట్ చర్చి దగ్గర ఉండే ఈ భౌతిక నివాళికి వేలాది మందిగా వస్తున్నారు. పూర్తిగా చర్చి ప్రాంగణం అంతా నిండిపోయింది. మనం చూస్తున్నాం క్యూ లైన్లు సైతం ఇలా నిండిపోయి. ఇప్పుడు పూర్తిగా రాజకీయ పక్షాలు సైతం నిన్న అక్కడ రాజమండ్రిలో జరిగిన పోస్ట్ మార్టంలో కూడా పోస్ట్ మార్టం నివేదిక అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏమీ తేల్చలేదు. ఇక్కడ మనకు 2 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, సీసీ ఫుటేజ్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ఎందుకంటే కొవ్వూరు టోల్గేట్ కావచ్చు, కొవ్వూరు నుంచి కొంతమూరుకు వస్తూ ప్రమాద ఘటన ఏదైతే ఉందో జరిగిన 11 నిమిషాల ప్రాంతంలో ఏం జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు కూడా అక్కడ ఆ సీసీ ఫుటేజ్ అనేది స్పష్టంగా లేకపోయింది. అక్కడ ఉండే జిల్లా ఎస్పీ నరసింహ కూడా చెప్పిన మాటల ప్రకారం ఒక 5 వాహనాలు అనేవి అక్కడ నుంచి పాస్ అయ్యాయి. కాబట్టి అందులో ఏదైనా హిట్ అండ్ రన్ చేసింది అనేది కూడా ఒక స్పష్టత లేకుండా పోయింది. కేవలం ఆయన పడిపోయి ఉన్నాడు, ఆ బుల్లెట్కి చిన్న ఒక డ్యామేజ్ తప్ప మిగతా అంతా ఆయన చనిపోయేంత ఘటన అక్కడ లేదనేది అక్కడ చూసిన వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు చూడడంతో ఈ అనుమానాలు రేకెత్తాయి. మరోవైపు ఏదైతే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఇంకా కొన్ని ఆయన ముఖం పైన కావచ్చు, భుజాల పైన కావచ్చు కొన్ని గాయాలు ఉన్నాయి తప్పించి ఇంకా ఆయన ఎందువల్ల జరిగింది అనేది కూడా అందులో మిగతా అంశాలు కూడా, అంటే బలమైన రాడ్డుతో కొట్టారా లేకపోతే మిగతా ఏదైనా ఆయుధాలు ఉపయోగించారనేది కూడా పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్ప తేలే అవకాశం లేదు. వీటన్నిటిని చూస్తున్న తర్వాత రాజకీయ పక్షాలు ప్రధానంగానే ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రవీణ్ పగడాలనేది ఒక హత్యగానే మనం చూడాల్సిన అవసరం ఉందనేది ఇప్పటికే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుల ఆంధ్రప్రదేశ్ ఎవరైతే మనకి ఉన్నారో షర్మిల ప్రధానమైన డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే షర్మిల ఆమె ముందు నుంచి కూడా దీనిపైన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన వాస్తవాలు, అది హత్య లేకపోతే అనుమానాస్పద మృత లేకపోతే ఏదైనా ప్రమాదం అనేది ఖచ్చితంగా తేల్చాలనేది ఒక డిమాండ్ అయితే ఆమె చేస్తూ వచ్చారు. దీంతో పాటు కేఏ పాల్
ఆయన ప్రజాశాంతి పార్టీకి వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆయన కూడా నిన్న రాజమండ్రి వెళ్ళారు. అంతకుముందు ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన కూడా సిబిసిఐడి విచారణ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజీల్లో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, ఎక్కడా కూడా స్పష్టత లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది పూర్తిగా వచ్చిన తర్వాత దాని స్పష్టత తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి, దాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇవన్నీ వచ్చే వరకు దీన్ని అనుమానాస్పద మృతిగానే గుర్తించాలి కాబట్టి ఆయన కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు. మిగతా బీఆర్ఎస్కి సంబంధించిన ప్రవీణ్ కావచ్చు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు, బీఆర్ఎస్లో ఇప్పుడు లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ప్రధానంగా దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఒక ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తున్నారు. ఇలాగ అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటన కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీసీసీ అధ్యక్షురాలుగా ఆయన పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల చేస్తున్న ప్రధానమైన డిమాండు దీనిపైన శివపంచ ఒక స్వతంత్రమైన సంస్థతో కావచ్చు, లేకపోతే ఒక అంటే ఎటువంటి అనుమానాలకు తావు లేకైన సంస్థతో కావచ్చు విచారణ జరిపితేనే దీనిపైన ఒక వాస్తవాలు బయటపడతాయి. ప్రవీణ్ పగడాల ఏదైతే మరణానికి సంబంధించిన వాస్తవాలు బయటపడతాయని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇదేమని ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు అంటే ఆయన అనుమానాస్పద మృతిగా ఉన్నదాన్ని ఈ మృతిని చాలా వరకు దాన్ని కాదంటున్నారు. ఎందుకంటే క్రైస్తవ సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు కూడా దీన్ని హత్యగానే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చేసిన ఆయన ప్రసంగాలు కావచ్చు, మిగతా వాళ్ళు ఆయన్ని చూసిన కోణం కావచ్చు, ఆయన పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే ప్రవీణ్ పగడాల ఆయన చేసిన ఉపన్యాసాలు కావచ్చు, మత ప్రబోధకుడిగా ఆయన చేసిన చైతన్యవంత ఉపన్యాసాలతో చాలామంది ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన కామెంట్స్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయనకు హత్యకు చేసి ఉంటారనే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దీన్ని విశ్వాసం క్రైస్తవ సంఘాలను కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన అంత చిన్న ఏజ్లోన అక్కడ నుంచి ఇంత దూరం నుంచి ఆయన ప్రయాణం చేసిన తర్వాత ఆ 11 నిమిషాలు కొవ్వూరు దగ్గర నుంచి కొంతమూరు వరకు ఏం జరిగింది, ఆ 11 నిమిషాల వ్యవధిలో ఆయన ఎవరైనా వెంబడించారా, లేకపోతే హైదరాబాద్ నుంచి వాచ్ చేశారా, లేకపోతే మిగతా అంశాలు ఏమన్నా అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది క్రైస్తవ సంఘాలతో పాటు ఈ రోజున అన్ని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు ఎక్కడ కూడా అటు పోస్ట్ మార్టం కావచ్చు, శవ పంచనామా కావచ్చు, లేకపోతే సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇలాంటి అన్నింటిలో కూడా ఒక స్పష్టత లేదు కాబట్టి పోలీసులు కూడా దీనిపైన ఎక్కడా కూడా ఇది యాక్సిడెంట్గా చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే అక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కూడా చేసిన ప్రకటనలో దీనిపైన మాకు ఇది అనుమానాస్పద మృతిగానే మేము చూస్తున్నాం, దీనిపైన ఇంకా విచారణ జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన సీసీ ఫుటేజీకి సంబంధించి ఒకే ఒక సీసీ ఫుటేజీ ఉంది. ఆ సీసీ ఫుటేజీ ఒక పెట్రోల్ బంక్ నుంచి దూరంగా క్యాచ్ చేసింది కాబట్టి దానిలో నా స్పష్టత రావాల్సిన అవసరం ఉందనేది ఆయన ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాలి. ఎందుకంటే మత విద్వేషాలకు కావచ్చు, మత విభేదాలకు కావచ్చు ఇలాంటి ఆస్కారం లేక ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఒక కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి కాబట్టి దీన్ని ఈ అనుమానాస్పద మృతితోని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా కావచ్చు ఎలాంటి అనుమానాస్పద ప్రకటనలు కావచ్చు, రెచ్చగొట్టే ప్రకటనలు కావచ్చు, దీన్ని క్యాష్ చేసుకుని ప్రకటనలు కావచ్చు చేయొద్దనేది పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకుంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడం కోసం దీన్ని అనుమానాస్పద మృతిగా దీన్ని చూస్తూ దీన్ని స్పష్టంగా దీన్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఏదైతే ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం వ్యక్తం చేసింది. దీంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఎవరైతే ఉన్నారు ఆయన కూడా విద్యాశాఖ మంత్రి కూడా దీనిపైన స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆయన కూడా దీన్ని సమగ్ర విచారణ చేస్తామనేది లోకేష్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలతో పాటు అంటే అధికారంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు, లేకపోతే ఇలాగ అనేక పార్టీలు సైతం దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తేనే ప్రభుత్వం కూడా దీనికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిగి దీనిపైన పోస్ట్ మార్టం రిపోర్టు, పంచనామా, ఇలాగ సీసీ ఫుటేజీలు ఇంకా మిగతా చోట్ల నుంచి ఎక్కడి నుంచైనా సేకరించిన తర్వాత ఒక స్పష్టత వస్తే తప్ప ఆయనది పూర్తిగా యాక్సిడెంట్ అని చెప్పే అవకాశం లేదు. ఏదైతే ప్రతిపక్షాలు ఈ రోజున టర్న్ తీసుకున్నాయో దీన్ని ఒక రాజకీయ కోణం ఖచ్చితంగా ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా సమగ్రమైన డిమాండ్ చేయాలని స్పష్టం చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీటన్నిటికీ అనుకూలంగానే అక్కడ ఉండే అధికారులు ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం మేము దాన్ని ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్తుంది. కాబట్టి ఏమైనా ఇన్ని రాజకీయ కోణాల్లోనూ అనుమానాస్పదంగా ఉన్న ఈ ప్రకటనలోనూ మరోవైపు క్రైస్తవ సంఘాలతో పాటు మరికొన్ని సంఘాలు కూడా దీన్ని హత్యగా భావిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చిక్కుముడి ఎప్పుడు వీడుతుందని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్.
అసలు నిజ నిజాలు ఏంటి అనేది ఇంకా తేలుతుంది. పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు. ప్రవీణ్ మృతి పైన పార్టీల నుంచి విమర్శలు ఇంకా అనుమానాలు కూడా భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. అయితే ప్రవీణ్ మృతి కేసులో ఫాస్ట్ ట్రాక్ లో విచారణ చేయాలని ఇప్పటికే అందరూ అధికారులు కూడా తెలుపుకుంటూ వచ్చారు. అయితే నిజాలు నిగ్గు తేల్చాలని కూడా వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తోంది. ప్రవీణ్ మృతి పైన అందరికీ అనుమానాలు ఉన్నాయని వైఎస్ షర్మిల చెప్పుకుంటూ వచ్చారు. అయితే శవ పంచనామాలోనే లోటుపాట్లు జరిగాయని కూడా తను చెప్పారు. అయితే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం డిమాండ్ చేశారంటే మరోవైపు లేనిపోని అనుమానాలకు సృష్టించొద్దని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అపోహలను ప్రచారం చేయొద్దని పోలీసులు గట్టి స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు. అనుమానాలపైన కూడా ఆధారాలు ఉంటేనే తమకు ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అసలు షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రోడ్డు ప్రమాదం కాదని, సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యేనని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది పోలీస్ విచారణలోనే తేలనుంది. దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం కూడా ఏ క్లారిటీ రాలేదు ఇప్పటిదాకా. అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు, అలాగే అసత్య ప్రచారాలను కూడా చేయొద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిన వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. అసలు రాజమండ్రి ఎస్పీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈజ్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. మీ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, అందరికీ అడిగే ఇది ఉంది. బట్ ఎక్కడో ఉంటారు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన. ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. దేవకుమార్ డిఎస్పీ అండ్ నార్త్ డిఎస్పీ ఉన్నారు. నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ రిక్రూట్. ఎవరు అయినా సరే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ దెమ్. మీరు నాకు ఇవ్వండి, మేము కూడా వాచ్ చేస్తాం. మాకు లిస్ట్ ఇవ్వండి, వాట్ దే ఆర్ డూయింగ్, అట్ వాట్ స్టిచ్. మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వారికి ఇస్తాము. అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు, చట్ట పరిధిదారు ఏం మాట్లాడుతున్నారు, వీ విల్ రిజిస్టర్ ది కేస్, వీ విల్ ఛార్జ్ ది కేస్. అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాం. బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ, సమాజం మధ్య. కేసు కట్టాము. వీఆర్ గోయింగ్ టు నోటీస్. ఆయన ఎంతవరకు మాట్లాడింది పరిధి దాటి ఉందా లేదా కూడా వీ విల్ ఆస్క్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ పర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీ వార్నింగ్. ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని ఇప్పుడు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి.
ప్రవీణ్ మృతి పైన పార్టీల నుంచి విమర్శలు అలాగే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రవీణ్ మృతి కేసులో ఫాస్ట్ ట్రాక్ లో విచారణ కొనసాగించాలని ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. అయితే నిజాలు నిగ్గు తేల్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని కూడా వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. అయితే శవ పంచనామాలోనే లోటుపాట్లు జరిగాయి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని బీఆర్ఎస్ నేత కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ రవికుమార్ కూడా డిమాండ్ చేశారు. మరోవైపు లేనిపోని అనుమానాలను సృష్టించొద్దని, అపోహలను ప్రచారం చేయొద్దని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అనుమానాలపైన కూడా ఆధారాలు ఉంటేనే తమకు ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.